ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12/4 నుంచి 18/4/2026 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు మన విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే పర్వాలేదు. అయితే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో మనకి శని, కుంభరాశిలో రాహు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ వారం రాశి ఫలాలు బాగానే ఉంటాయి. కన్యారాశి, ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే చాలా మంచి ఆలోచనలు ఉండాలి. ఈ రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధ గురువారాలు మంచి ఆర్థిక ప్రయోజనాలు, శుక్ర శనివారాలు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఇంకా ఈ రాశి వారి విషయం వచ్చినట్లయితే మనకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని రకాల సంభాషణల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తప్పుడుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత బాగా మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు అంతా అందంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు. అంటే మిస్అండర్స్టాండింగ్ అంటారే, అలా మీరు చెప్పేటువంటి విషయాలు అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మీరు, ఇటువంటి సమస్య ఈ వారం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారాంతం ఆర్థిక వ్యవహారాలు కానీ కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఒక చాలా మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా వృత్తుల్లో ఉన్నతమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందడుగు పడుతుంది. వ్యాపారాత్మకమైన విషయాల్లో రియల్ ఎస్టేట్ పర్వాలేదు, షేర్స్ కొంతవరకు అనుకూలం. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం వారికి పర్వాలేదు. మొత్తం మీద మనం ఆలోచిస్తే కన్యారాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా తగ్గుతాయి. ఇటొచ్చి రాస్యాధిపతి బుధుడికి గ్రీన్ అంటే ఇష్టం. పెసలు అంటే పెసలు ఎక్కువగా వాడడం మంచిది. 2 పెసలు, మొలకెత్తిన పెసల్ని దానం చేయడం మంచిది. బుధుడికి విష్ణుమూర్తి గ్రహం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, విజయం సాధిస్తూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, స్వామికి తులసిమాల వేయడం, గోవింద అనంత అని ఏదో మనం విష్ణుమూర్తి యొక్క నామాలని పఠించడం, లేదా విష్ణు సహస్రం వినడం. బుధవారం నాడు తప్పనిసరిగా మీరు స్వామిని కొలవడం మానకండి. అంటే శనివారం ఎలాగా చేస్తూ ఉంటారు చాలామంది, మంగళవారం ఆంజనేయ స్వామికి చేస్తారు. కానీ ఇక్కడ బుధవారం బుధగ్రహ ప్రీతి కోసం బుధవారం నాడు కనుక మనం స్వామిని పూజిస్తే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాము.